దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ర్యాలీని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ప్రకాశం చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు బాల కార్మిక వ్యతిరేక నినాదాలతో ర్యాలీ కొనసాగింది. బాలలు బడికి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని, బాలలు పనికి కాకుండా బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఇళ్లలో, ఫ్యాక్టరీల్లో, షాప్స్, హోటల్స్ తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మిక శాఖకు తెలియజేయాలని కోరారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే యాజమాన్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుమిత్ కుమార్ హెచ్చరించారు. వాళ్ళు బేసిక్లీ ఏమి ఫ్యాక్టరీ కానీ, బ్రిక్ ఇండస్ట్రీ కానీ, ఏమైనా ఇండస్ట్రీ కానీ వాళ్ళు పని చేయకూడదు. అంటే పిల్లల స్థానం బేసిక్లీ బడిలోనే ఉంది. ప్రతి పిల్లలు బేసిక్లీ బడికి రావాలి. సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, ప్రతి చైల్డ్ స్కూల్కి రావాలి, అంగన్వాడీకి రావాలి. మన జిల్లాలో చూస్తే చాలా అంటే డెవలప్మెంట్ కానీ చూస్తే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అగ్రణ స్థానంలో ఉంటారు. కానీ స్టిల్ మన జిల్లాలో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇంకా బడికి రావట్లా. సో ఈ సందర్భంగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అంటే 2 నెలల క్యాంపెయిన్ ఉంటుంది. సో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్, రెవెన్యూ, అంగన్వాడీ, సిడిపిఓస్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళందరూ కలిసి మూడు రోజు ఒక్కొక్క మండలికి వెళ్తారు. ఇండస్ట్రీస్ విజిట్ చేస్తారు, షాప్స్ విజిట్ చేస్తారు, ఇటుకల ఏమేమి ఫ్యాక్టరీస్ ఉంటే ఆ ఫ్యాక్టరీస్ విజిట్ చేస్తారు. ఎక్కడైనా బేసిక్లీ చైల్డ్ లేబర్ దొరికితే మనం పిల్లలకి బేసిక్లీ మోటివేట్ చేస్తాం అండ్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం. ఇంకా కాకుండా ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి.